టైమ్ ట్రావెల్ స్టోరీస్ అఫీషియల్కు స్వాగతం. కాలంతో ప్రయాణం చేద్దాం, అద్భుతాలను చూద్దాం. ఒక్కసారి త్రేతాయుగానికి వెళదాం. రావణుడు అందరికీ తెలుసు. మరి మైరావణుడు ఎంతమందికి తెలుసు? అసలు మైరావణుడిసు ఎవరు? రావణుడికి మైరావణుడికి ఏమిటి సంబంధం? లంకను మించిన పాతాళలంక ఉందని తెలుసా? అక్కడ శ్రీరాముణ్ణి బంధించిన మైరావణుని కథ తెలుసా? హనుమంతుడు పంచముఖ ఆంజనేయుడిగా ఎలా 5 రూపాలు దాల్చాడు? ఎందుకు దాల్చాడు? 5 తుమ్మెదలలో ఎవరి ప్రాణాలున్నాయి? ఈ ప్రశ్నలకు సమాధానమే ఈ కథ. టైం ట్రావెల్ చేద్దాం, పదండి. రామాయణంలోని అనుబంధ గాథలలో మైరావణుడు లేదా అహిరావణుడు కథ అత్యంత ఆసక్తికరమైనది. రామరావణ యుద్ధం జరుగుతున్న కాలం. రామరావణ యుద్ధంలో కుంభకర్ణుడు, ఇంద్రజిత్తు వంటి వీరులు మరణించారు. రావణుడు దిక్కుతోచని స్థితిలో ఉన్నాడు. అప్పుడు గుర్తుకొచ్చాడు మైరావణుడు. రావణుడు మైరావణుడి సాయం కోరాడు. పాతాళ లంకాధిపతి అయిన మైరావణుడు రామలక్ష్మణులను అపహరించడానికి సాహసం చేశాడు. అపహరించాడు. మైరావణుడు మాయావులలో గొప్పవాడు. విభీషణుడి రూపంలో వచ్చి వానర సైన్యం మధ్య నిద్రిస్తున్న రామలక్ష్మణులను అపహరించి పాతాళలోకానికి తీసుకువెళ్లాడు. వారిని తన ఇష్టదైవమైన కాళికాదేవికి బలి ఇవ్వాలని నిర్ణయించుకుంటాడు. ఈ విషయాన్ని విభీషణుడి ద్వారా తెలుసుకున్న హనుమంతుడు రామలక్ష్మణులను రక్షించడానికి పాతాళలోకానికి వెళ్లాడు. అక్కడ కోటద్వారం వద్ద తన కుమారుడైన మత్స్యవల్లభుణ్ణి, మత్స్యగంధికి జన్మించిన వాడిని ఎదుర్కొని యుద్ధంలో ఓడించి లోపలికి ప్రవేశించాడు. మైరావణుని సంహరించడం అంత తేలికైన విషయం కాదు. మైరావణుడి ప్రాణం 5 చోట్ల దాచబడి ఉంటుంది. 5 తుమ్మెదలలో ఉన్న దీపాలతో ఆ ప్రాణం ఉంటుంది. ఆ 5ంటిని ఒకేసారి ఆర్పితే తప్ప మైరావణుడు మరణించడు. అందుకే హనుమంతుడు పంచముఖ ఆంజనేయ రూపం ధరించాడు. అందుకే హనుమంతుణ్ణి పంచముఖ ఆంజనేయ స్వామి అంటారు. హయగ్రీవ, నరసింహ, గరుడ, వరాహ మరియు హనుమముఖాలు ధరించి ఉగ్రరూపంతో కదులుతాడు. భీకర యుద్ధం 5 దిక్కులలో ఉన్న దీపాలను ఒకేసారి ఆర్పి మైరావణుణ్ణి సంహరిస్తాడు. మైరావణుణ్ణి చంపి రామలక్ష్మణులను సురక్షితంగా యుద్ధభూమికి తీసుకొచ్చాడు హనుమంతుడు. ఆ తర్వాత మైరావణుడి రాజ్యానికి మత్స్యవల్లభుణ్ణి రాజుగా పట్టాభిషేకం చేశాడు హనుమంతుడు. ఇది మైరావణుడి వృత్తాంతం. ఆంజనేయుడు పంచముఖ ఆంజనేయుడిగా మారడానికి కారణం. ఇలాంటి కథలు పురాణాల పట్ల అవగాహన కలిగి ఉంటాయి, నీతిని చెబుతాయి, ఒక సాహసాన్ని పరిచయం చేస్తాయి. మైరావణుడికి సంబంధించి మరిన్ని విశేషాలు తెలిస్తే కామెంట్ బాక్స్లో తెలియజేయండి. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. మొదటిసారి ఛానల్ను చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేయండి. మళ్ళీ మరో కథతో మరో చోటికి టైం ట్రావెల్ చేద్దాం.